వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల ఈ నెల 16కి వాయిదా పడింది. శనివారం ఇడుపులపాయలో జాబితా విడుదల చేయనున్నారు జగన్. వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, వైసీపీ అభ్యర్థుల జాబితా వాయిదా పడడానికి కారణం ఏంటి? శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థుల జాబితాని ఈరోజు మొదటి విడతలో 10 గంటల 20 నిమిషాలకి విడుదల చేయాలని ముహూర్తం పెట్టడం జరిగింది. ముహూర్తాన్ని స్వామి స్వరూపానంద ద్వారా ముహూర్తం కూడా పెట్టించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థానికంగా కొంతమంది నేతలు పార్టీలో చేరేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఆ సమయం దాటిపోయినందున మార్చి 16వ తేదీ 10 గంటల 26 నిమిషాలకి ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రని ప్రారంభిస్తూ అక్కడే లిస్టును కూడా అసెంబ్లీ అలాగే ఎంపీ అభ్యర్థుల లిస్టులను కూడా విడుదల చేస్తామనేటటువంటి ప్రకటన ఒకటి చేయడం జరిగింది. అయితే అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాలో దాదాపుగా 30 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఈ రోజు భావించడం జరిగింది. అయితే అభ్యర్థులు కొంతమంది అసంతృప్తులు అలాగే పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు వచ్చి ఇక్కడ నిరసనలకు దిగడంతో అభ్యర్థుల లిస్ట్ ని కొంచెం పోస్ట్ పోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పైకి మాత్రం ముహూర్తం దాటినందువల్లనే మార్చి 16వ తేదీకి మళ్ళీ పోస్ట్ పోన్ చేశామని చెప్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థిత్వం కూడా తేలలేనటువంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా పార్టీ ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి అక్కడ స్థానిక నేతలకి వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల లిస్ట్ ఇంకా ఫైనలైజ్ కానటువంటి పరిస్థితి. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది పార్టీలో నిలబడతారు, ఎంతమంది మళ్ళీ రిటర్న్ అవుతారు అనే దాని మీద కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ కొంతమంది నేతలు వచ్చి రాగానే అసంతృప్తి గళాలు వినిపిస్తున్నారు. అలాగే ప్రస్తుతం అనేక నియోజకవర్గాలు ఇప్పుడు బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కోన రఘుపతికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి వ్యతిరేకంగా కొంతమంది నేతలు నిన్నంతా కూడా బాపట్లలో నిరసన వ్యక్తం చేశారు. వారందరూ కూడా అదే స్లోగన్స్ ఇస్తూ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. కోనాకి టికెట్ ఇవ్వకూడదు, అక్కడ ఉన్నటువంటి ఓరుగంటి రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేటటువంటి నినాదాలు ఇక్కడ ప్రస్తుతం లోటస్ పండ్లు చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో లిస్ట్ ని వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు రోకొండ నియోజకవర్గం చూసినట్లయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ శివరామరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం. అలాగే తిప్పారెడ్డి కూడా పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన సీట్ లేనటువంటి పరిస్థితి. నిన్న మొత్తం దాదాపుగా 2-3 గంటల పాటు వెయిట్ చేసినా కానీ పొతలపాటు ఎమ్మెల్యే సునీల్ కి లోపలికి ఎంట్రీ లభించిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇట్లాంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి నేపథ్యంలో తొలి జాబితాని విడుదల చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పోన్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు గ్రూపు తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ గంగుల ఫ్యామిలీకి ఇరిగల ఫ్యామిలీకి మధ్య సయోధ్య కుదిరినట్టు చెప్పినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా సీటు ఇరిగల కుటుంబం ఇరిగల రాంపుల్లారెడ్డి కూడా తనకి టికెట్ కావాలని కోరుతున్నారు. అలాగే గంగుల కుటుంబం నుంచి వాళ్ళ గంగుల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుక్కి టికెట్ కావాలని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక 2 రోజుల్లో ఫైనలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై కేంద్రంగా అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఆ బస్సు యాత్రలో కొన్ని నియోజకవర్గాలని బేస్ చేసుకుని అక్కడ ఆయన ప్రచారాన్ని కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే లిస్టు 10 గంటల 26 నిమిషాలకి ఇడుపులపాయలో మార్చి 16న లిస్టు విడుదల చేస్తామని అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రకటన చేసింది. నారాయణ, మరోవైపు టీడీపీ అభ్యర్థుల ప్రకటన కోసమే వైసీపీ ఎదురు చూస్తోందని, అందుకే జాబితాను విడుదల చేయలేదని ఒక వర్షన్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 165 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధించి మొదట 175 నియోజకవర్గాల్లో ఒకేసారి లిస్టుని విడుదల చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇంకా అభ్యర్థిత్వాన్ని తేలినటువంటి పరిస్థితులు. మొదట విడతగా ఈ రోజు ఉదయం 10 గంటల 20 నిమిషాలకి తొలి విడతని అభ్యర్థుల లిస్టుని విడుదల చేస్తామని మొదట భావించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని
వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థుల లిస్టును ఇప్పటికే ఆల్రెడీ దాదాపుగా ఆయన నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి చాలా వరకు నియోజకవర్గాల అభ్యర్థుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల లిస్టుని ఇప్పటికే కొంతమంది సిట్టింగ్లకి ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే మరి కొన్ని నియోజకవర్గాలు కొన్ని సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మార్చి 16కి వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ.